దామిని శకుంతలకు చుక్కలు చూపిస్తూ ఉంటుంది. బిందెతో వాటర్ తీసుకురమ్మనేసరికి బిందెలో వాటర్ తీసుకొచ్చి అత్త కాళ్ళ మీద ఎత్తేస్తుంది. ఇక కాళ్ళు పోయా అని చెప్పేసి శకుంతల ఇల్లంతా గగ్గలు పెడుతూ ఉంటుంది. అంటే ఇల్లు బీకి పందిరిస్తుంది. హాస్పిటల్ తీసుకెళ్ళవే, బంగారు లాంటి చీర చింపావే అని గొడవ చేస్తూ ఉంటుంది. ప్రాణం కంటే ఎక్కువ నా చీర, హాస్పిటల్లో డాక్టర్ను పిలిపిస్తానని దామిని ఈ రోజుతో ఈ కాలు విరిగింది, మరోసారి నాకు పని చెప్పావనుకో ఇంకో కాలు విరగొడతాను, జాగ్రత్త అనేసి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా ఇక ఆనందభైరవి, లీలావతి అందరు కలిసి హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే శరణ్య వినోద్ను కలవడానికి బయలుదేరుతుంది. వినోద్ ఆల్రెడీ స్టేషన్కి వెళ్ళి శరణ్య చెప్పినట్టు కంప్లైంట్ ఇస్తాడు. కంప్లైంట్ తీసుకొని ఈలోపు వినోద్ పోలీసులను తీసుకొని వస్తాడు. పోలీసులను తీసుకొచ్చే టైంకి శరణ్యకు మెసేజ్ పెడతాడు. మేడం, నువ్వు చెప్పినట్టుగానే నేను ధైర్యం చేసుకొని సౌమ్య మీద కంప్లైంట్ చేశాను అని అన్న తర్వాత నువ్వు ఇప్పుడు వెంటనే పోలీసులను తీసుకొని రా, అప్పుడు దాని భరతం పడతాం అనే విధంగా శరణ్య అంటుంది. ఈలోపు వినోద్ పోలీసులను పట్టుకొని ఇంటికి వస్తారు. హాల్లో కూర్చున్న ఆనంద భైరవి, లీలావతి, ఏంటి వినోద్ ఇలా ఇలా వచ్చావని అడుగుతుండగా, న్యాయం కోసం మీ ఇంటికి వచ్చాను మేడం, మీరు న్యాయం చేస్తారని మాకు తెలిసింది కాబట్టే ఇక పోలీసుల సహాయంతో ఇక్కడికి వచ్చాను. న్యాయమా? ఏం జరిగింది వినోద్? ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి ప్రాణం కంటే ఎక్కువ అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి మాత్రం నన్ను మోసం చేసి ఇక వేరే అబ్బాయితో అఫైర్ పెట్టుకుంది మేడం అన్నట్టుగా వినోద్ చెప్తూ ఉంటాడు. ఎవరు అమ్మాయి? ఆ అమ్మాయి గురించి నాకు డీటెయిల్స్ చెప్పు, ఇక వదిలిపెట్టను. ఆ అమ్మాయి ఎవరో కాదు మేడం, మీ ఇంట్లో ఉన్న సౌమ్య. ఏమంటున్నావు? సౌమ్యనా? అవును మేడం, తనని కావాలని బ్లాక్మెయిల్ చేసిందట. ఇప్పుడు అవసరం తీరిన తర్వాత ఇప్పుడు నీ తల్లిని నీ చెల్లిని చంపేస్తానని బెదిరించిందని వినోద్ వచ్చి మాకు కంప్లైంట్ చేశారు. అందుకని కంప్లైంట్ తీసుకొని తనని అరెస్ట్ చేయడానికి వచ్చాం. అసలు సౌమ్య ఇలా చేయడం ఏంటి? సౌమ్య మా ఆఫీస్లోనే పనిచేస్తూ ఉండి ఎవరు లేరని చెప్పేసి మా ఇంట్లోనే సెటర్ ఇచ్చాం కదా అని లీలావతి అంటుంది. తను మీరనుకున్నంత మంచిది కాదు మేడం, ఇలాంటి వాళ్ళను నమ్మించి మోసం చేసి ఈ స్టేజ్లో ఉంది. తన మంచితనాన్ని మీరు అనుకుంటున్నారు, ఆ మంచితనం వెనకాల ముంచే గుణం ఉందని మీకు ఆల్రెడీ తెలియనట్టుంది మేడం. అలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకుంటే కుటుంబమే నాశనం అవుతుంది మేడం. ఎందుకంటే నా కుటుంబాన్ని నేను దూరం పెట్టి తన కోసమని ఇక డబ్బును వదులుకున్నాను, కానీ నన్ను మోసం చేసి ఏకంగా ఇక్కడికి వచ్చి తిష్ట వేసుకుంది మేడం. ఒక్కసారి మీ నిజాలు బయటపడాలంటే తన పిలిపించండి అనేసరికి వెంటనే అమ్మ శరణ్య, శరతయ్య, ఇక ఈలోపు ఏం చేస్తున్నావు సౌమ్య? నీకోసం చుట్టాలు వచ్చారు. వినోద్ చుట్టాలను తీసుకొని వచ్చారు. ఏంటి వాడు నువ్వు కలిసి నాటకం ఆడుతున్నావా? నాటకం ఆడుతున్నామో నీ నిజస్వరూపాన్ని బయట పెడుతున్నామో కాసేపట్లో ఆ చుట్టాలే తేల్చి చెప్తారు, కానీ రావే అని మెడల్ పట్టుకుని బయటికి లాక్కొని వస్తుంది. వదులు. సౌమ్య రా సౌమ్య, బయట నీకోసం చాలామంది ఎదురు చూస్తున్నారు అని హాల్లోకి వస్తుంది. అదిగో తనే మేడం, తనే నా జీవితాన్ని ఇలా ఎటు కాకుండా చేసింది. అంతేకాదు మేడం, ఎలాగైనా తన బండారం బయట పెట్టాలనుకున్నా, కానీ నా తల్లిని చంపుతానని నా తల్లిని కిడ్నాప్ చేసింది మేడం. ఇప్పుడు ఏదైతే అది జరిగింది. ఒక కుటుంబానికి అన్యాయం జరగకూడదని ఇక డైరెక్ట్గా నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను మేడం. ఏంటి వాడి మాటలు అందరూ కలిసి నమ్ముతున్నారా? నేను ఆడపిల్లను, ఒక ఆడపిల్ల ఇక ఇలా షెటర్ కోసమని మీ ఇంట్లో అడుగు పెడితే అలాంటి వాని మాటలు నమ్మి వానితో నన్ను పంపించాలనుకుంటున్నారా? నేను ఏ తప్పు చేయలేదు మేడం, కావాలని వీడు నన్ను ట్రాప్ చేయడానికి నాటకం ఆడుతున్నాడు. రీసెంట్గా మన ఆఫీస్లోనే జాయిన్ అయ్యాడు కదా, నాకు ప్రపోజ్ చేశారు మేడం. నేను ఇలాంటివి నచ్చవు అని చెప్పేసి అన్నాను, కాకపోతే వాడు నన్ను ట్రాప్ చేసి ఇదంతా చేశాడు. ఏంటి, అతను ట్రాప్ చేసి ఇదంతా చేశాడా? మరి తన తల్లిని ఎందుకు కిడ్నాప్ చేసావు? అంతేకాకుండా ఈ విషయం మనిద్దరి మధ్య విషయం, ప్రేమ విషయం చెప్తే నీ తల్లి చస్తుందని చెప్పేసన్నావు కదా, అదేంటి మీరు కూడా అలాగే నమ్ముతారేంటి సార్? వాళ్ళంటి వాడిని రూట్స్, అసలు ఇలాంటి వాడు ఒక ఆడపిల్లని ట్రాప్ చేసి
ఇలా చేసి మమ్మల్ని ఇలా చేస్తున్నారు సార్. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను మంచి కుటుంబం నుంచి ఇక్కడికి జాబ్కి వచ్చాను. అంతేకాని ఇలాంటి వాడిన మాటలు నమ్మి నన్ను అవమానిస్తున్నారు సార్ అని ఎస్ఐతో అంటుంది. సరే, అవమానించట్లేదు కానీ తను చేశారు కదా, ఇప్పుడు ఫిర్యాదు కంప్లైంట్ కూడా చేశారు. ఏదైనా మాట్లాడాలనుకుంటే మీరు నేరుగా స్టేషన్కి వచ్చి మాట్లాడండి. ఆ తర్వాత మీరు తప్పు చేశారో ఒప్పు చేశారని కూడా బయటపడుతుంది కదా అని ఎస్ఐ అంటాడు. అవును, నువ్వు చెప్పేది నిజమే, ఒక్క నిమిషం అని చెప్పేసి శరణ్య లోపలికి వెళ్ళి సౌమ్య లగేజ్ పట్టుకొని వస్తుంది. ఇక తట్టబుట్ట సర్దుకొని నెత్తి మీద పెట్టుకొని వెళ్ళవే అనేసరికి అనన్య కాంచన, ఏంది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అసలు వాడేవాడు, ఈ సౌమ్య ఏంటి ఇలా మాట్లాడుతుంది? అమ్మి, నీకు తెలియంది ఈ సౌమ్య తెలివితోనే సాన చేసి ఉండదమ్మి. దాన్ని నమ్మి ఎర్రిపప్పల్లాగా దాన్ని ఏది చేస్తే అది అన్నట్టుగా దానికి వత్తోసు పలుకుతూ ఉండవు కదా. ఇప్పుడు దానికి వత్తోసు పలికినందుకు ఆనంద భైరవి నిన్ను కూడా మెడలు పట్టుకొని బయటికి గంటేసే టైం కూడా వచ్చి ఉండదు. అమ్మా, నోరు మూస్తావా కాసేపు? ఉన్నది ఉన్నదంటే ఊళ్ళో ఉండదట, నాకెందుకులే అని కాంచన అంటుంది. ఈలోపు కానిస్టేబుల్ తనని వెంటనే తీసుకుని రండి అనేసరికి, సార్ నేను ఏ తప్పు చేయలేదు, కావాలని వీడిలా చేస్తున్నాడు అని అంటుండగా, రామ్మరా అని చెప్పేసి చేపట్టుకొని కానిస్టేబుల్ తీసుకెళ్తుండగా, వదిలండి, అసలు మీరు ఎలా నన్ను అరెస్ట్ చేస్తాడు? వాడు నాకెవడో తెలియదు. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నన్ను ప్రేమించింది మర్చిపోయావా? నా వల్ల ఎన్ని లక్షలు ఎంత అప్పు చేశాను నీ వల్ల. అంతేకాకుండా నువ్వు ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చావు. ఆఖరికి కడుపులో బిడ్డ కూడా అది నా వల్లే అని మర్చిపోయినట్టున్నావే. ఏం మాట్లాడుతున్నావు? అయినా నా కడుపులో బిడ్డ కారణం నువ్వు కాదు, దర్శన్ అని అనేసరికి అందరూ నోరలో పెట్టి చూస్తూ ఉంటారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? పిచ్చిగానే పట్టిందా? లేదు మేడం, ఇక నుంచెలైనా నిజం చెప్పకపోతే నా పరువు పోతుందని, ఈ ఇంటి పరువు పోతుందని ఇన్ని రోజులు ఓపిక పట్టాను. అసలు ఆ రోజు మేమిద్దరం కలిసి చెన్నైకి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒకే గదిలో మేము దొరికిపోయాం. అక్కడే అనుకోకుండా ఇక దర్శన్ బాబు నా మీద ఇక కావాలని చెయ్యి వేశాడు. కానీ విషయం చెప్పకూడదని ఇన్ని రోజులు ఇక శరణ్య మేడం నన్ను ప్రాధేయపడుతూ ఉంది. ఇప్పుడు నాటకం ఆడి నన్ను బయటికి గెంటేయాలని మరో నాటకంతో విని ఇక ఎలాగైనా వాడుకునడానికి ఇదంతా ఇక నాటకం చేస్తుందని అర్థమవుతుంది. ఇక నా వల్ల కాదు మేడం, కుటుంబం పరువు కోసమని ఆలోచించాను. కానీ నా జీవితం ఇలా చేస్తుందని మీరు గొప్పింటి వాళ్ళు కదా, ఎంత డబ్బైనా విసిరి కొట్టి ఇలాంటి పోలీసులను కొంటారు కదా. నా కడుపులో బిడ్డ కారణం ఎవరో కాదు, దర్శన్ బాబు. కావాలంటే రిపోర్ట్లు కూడా ఉన్నాయి. ఆ రిపోర్ట్లో చూసి మేడం మీరే నిర్ణయించుకోండి, నేను జైలుకు వెళ్ళానో, నాకు న్యాయం చేస్తారో, నా కడుపులో బిడ్డకు అన్యాయం చేస్తారో అని చెప్పేసి సౌమ్య కథను మొత్తం తిప్పేస్తుంది అగ్నెస్ట్గా. ఇక శరణ్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది. వెంటనే సౌమ్య లోపలికి వెళ్ళి రిపోర్ట్లు తీసుకొని వస్తుంది. ఇక చూడండి మేడం, ఈ రిపోర్ట్లో చూసిన తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను అని చెప్పేసి ఆనంద భైరవి చేతికి రిపోర్ట్లు ఇస్తుంది. ఆ రిపోర్ట్లను ఆనంద భైరవి చూసి షాక్ అయిపోతుంది. ఆ రిపోర్ట్లో ఏముంది? దర్శనే ప్రెగ్నెన్సీ కారణమని బయటపడుతుందా?